మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. అమలాపురంలో నేను రెండవ అదనపు జిల్లా జడ్జిగా 2022 ఏప్రిల్ నుంచి ఈ రోజు వరకు పనిచేశాను. నాకు బదిలీలో భాగంగా ఈ రోజు ఇక్కడి నుంచి అనకాపల్లి 10వ అదనపు జిల్లా కోర్టుకి బదిలీ అయింది. ఈ బదిలీ సందర్భంగా మా బార్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన ఈ సన్మాన్ కార్యక్రమం చాలా గ్రాండ్ గా చేశారు. దీనికి వారందరికీ నేను ఎంతో రుణపడి ఉన్నాను. ముఖ్యంగా వారిచ్చిన సహాయ సహకారాలతోనే ఇక్కడున్న ఓల్డ్ కేసులన్నీ కూడా, ముఖ్యంగా ఓల్డ్ కేసుల్లో 75% దాటి డిస్పోజ్ చేసిన ఘనత నాకు ఉంది. అది కేవలం నా వల్ల కాదు, పూర్తిగా ఇక్కడ న్యాయవాదులు ఇచ్చిన కోఆపరేషన్ మాత్రమే. ప్రతి వ్యక్తి కూడా ఒక వ్యక్తిని రోల్ మోడల్ గా తీసుకుంటారు, లేకపోతే ఇండివిజువల్ గా కొన్ని టార్గెట్స్ పెట్టుకుంటారు. అలాగే నా టార్గెట్స్ నేనే పెట్టుకున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే నాకు చిన్నప్పుడు సరిగా చదువుతున్నప్పుడు కూడా ఒకరోజు టీచర్ నాకు అనుకోకుండా ఒక దెబ్బ కొట్టడం వల్ల పూర్తిగా స్కూల్కి వెళ్ళడం అనేసి మారం చేస్తే నన్ను కేవలం ట్యూషన్లో పెట్టారు ఒక 2 years వరకు. అప్పుడు నేను కోరుకుండా సెలెక్ట్ అయినప్పుడు నన్ను పంపకుండా మా మదర్ అడ్డుకున్నారు. తర్వాత నేను ఎప్పుడు కూడా స్కూల్లో టాపర్ గానే ఉండేది. ఇది కేవలం ఈ జడ్జిగా సెలెక్ట్ అవ్వడం కానీ, లేకపోతే ఈ రోజు ఇంత సన్మానాలు అందుకునే గొప్పతనం గాని రావడం కారణం నా ప్రథమ గురువైన పొడుగు సత్యనారాయణమూర్తి గారి టీచర్, నా మేనమామ బైరి మోహన్ దాస్ నాయుడు గారు, వాళ్ళ క్లర్క్ బైరి నీలకంఠం, అలాగే కోర్టులో ఉన్న మొత్తం సిబ్బంది, అప్పటికున్న నేను ప్రాక్టీస్ చేసినప్పుడు ఉన్న సిబ్బంది అంతా కూడా, అలాగే నేను ఎక్కడ పనిచేస్తే అక్కడ లాయర్ల నుంచి చాలా వరకు నేను విభిన్నమైన ఏరియాస్ లో సబ్జెక్ట్ నేర్చుకున్నాను. నేను గర్వంగా చెప్పగలను, అమలాపురం బార్ అసోసియేషన్ వచ్చినాక నేను చాలా ఎక్కువ నాలెడ్జ్ ని ఎక్వైర్ చేసుకోగలిగాను. ఇంత ఉన్నతమైన బార్ అసోసియేషన్ లో పనిచేసే అదృష్టం మా జ్యుడిషియల్ ఆఫీసర్స్ కి కావాలని, వారు అందరూ ఇక్కడికి రాజ్యం పనిచేయడానికి భయపడకుండా ముందుకు వచ్చినట్టయితే ఇక్కడి నుంచి వారు ఒక ట్రైనింగ్ కి, లాంగ్ టర్మ్ ట్రైనింగ్ కి వెళ్ళి సాధించిన నాలెడ్జ్ కంటే ఎక్కువ పీస్ఫుల్ గా సాధించగలరు. అయితే న్యాయమూర్తులందరికీ నేను చెప్పేది ఏమంటే, నా కొలీగ్స్ సీనియర్స్ కానీ జూనియర్స్ కానీ, రెసిప్రోసిటీ అవసరం. ఇచ్చిపుచ్చుకోవడం అంటే బార్ అసోసియేషన్ మెంబర్స్ లాయర్లకి మనం ఇవ్వాల్సిన కోఆపరేషన్ ఇవ్వాలి, లాయర్స్ మనకు తప్పకుండా కోఆపరేషన్ ఇస్తారు. గర్వంగా ఒకటి చెప్పగలను, నేను ఇంత 100% కోఆపరేషన్ ఇచ్చే బార్ అసోసియేషన్ నేను నా 27 ఏళ్ళ సర్వీస్ నేను చూడలేదు. ఇలాంటి సర్వీసెస్ పొందే అవకాశం ఎవరికి వస్తుందంటే అదృష్టం కొద్దీ ఇక్కడ న్యాయమూర్తిగా జాయిన్ అయిన వ్యక్తులకు మాత్రమే వస్తుంది. కాబట్టి ఇక నుంచి నాకు తెలిసిన, ఇప్పటికే నేను చాలా మందికి చెప్పాను, ఇక నుంచి నాకు తెలిసిన న్యాయమూర్తులందరికీ నేను ఒకటే చెప్తాను, అమలాపురంలో పనిచేయండి. బోత్ సివిల్ అండ్ క్రిమినల్ సైడ్ లో మీకు విభిన్న పాఠశాలలో నాలెడ్జ్ వస్తుంది. అలాగే అభిమానానికి హద్దులు లేని అభిమానానికి మనం నిర్వచనం చెప్పాలంటే, కోనసీమ అన్నది మొదటి నుంచి బ్రాండ్ నేమ్. అలాంటిది ఇక్కడ ఆకాశమే హద్దుగా ఉండే అభిమానాన్ని నేను ఈరోజు చూశాను. ప్రత్యేకించి ఈ కోనసీమ అంతటికి ఆ క్రెడిట్ దక్కుతుంది. అలాగే ఇక్కడ నా ఉన్నతిని కోరుకుని మాకు పూర్తి సహాయ సహకారాలు అందించి మా కుటుంబ సభ్యుల్లో కలిసిపోయిన ప్రతి వ్యక్తికి, ముఖ్యంగా బార్ అసోసియేషన్ లో ఉండే న్యాయవాదులు, వారి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, మిగతా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కారణమైన మిగతా అందరికి కూడా మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈవేళ ఇక్కడ నుంచి మేము బదిలీపోయి అనకాపల్లి వెళ్తున్నప్పటికీ మా నేటివ్ డిస్ట్రిక్ట్ శ్రీకాకుళం కాబట్టి, నేను ఎక్కడున్నా ఇక్కడలో ఏ ఒక్కరైనా నాకు ఫోన్ చేసి పలానా సాయం కావాలన్నప్పుడు, కోర్టు పరంగా అయితే, లీగల్ గా, వ్యక్తిగత పరమైన అయితే నాకు లిమిటే లేకుండా తప్పకుండా నేను వీళ్ళందరికీ కూడా హెల్ప్ చేస్తానని మాటిస్తూ, ప్రత్యేకించి మీడియా వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు.